రాజకీయాల నుంచి తప్పుకుంటే ఈ కేసులను ఏమన్నా మాఫీ చేస్తామని కానీ అట్లాంటివి ఏమన్నా వచ్చిందా మీకు? అది కూడా ఒకటి సార్. రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను ఇంకా బలహీనుడిని అవుతానే కానీ బలవంతుణ్ణి కాదు కదా. అలాంటప్పుడు కేసులు నాకు ఎందుకు మాఫీ చేస్తారు, నన్ను ఎందుకు తప్పిస్తారు? అది కాదు సార్, అసలు ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్ తీసుకోవడానికి ఏ కారణం ఉంది? అంటే అసలు ఒక పెద్ద కారణం లేకపోతే ఇప్పుడు మీరు ఒక లైమ్ లైట్ లో ఉన్నారు, స్టార్. 40 రోజుల క్రితం కూడా మీరు ఇన్ని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పారు, ఇది కూడా ఒక నిజం చెప్పండి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు, దీని వెనకున్న కారణం ఏంటి? నేను ఇప్పుడే మీకు చెప్పా, నేను అబద్ధాలు చెప్పను అని. నిజం చెప్పండి. నిజం చెప్పండి. అంటే నేను ఇప్పటి వరకు అబద్ధం చెప్పానని అర్థం? అంటే ఇప్పటి వరకు అబద్ధం చెప్పానన్నా? ఏ ఛానల్ నుంచి? ఇదొకటి నిజం చెప్పండి. కారణాలు ఏంటి? అంటే ఇప్పటి వరకు అబద్ధాలు చెప్పాను, ఇదొక్కటి నిజం. వెనకాల ఉన్నటువంటి నిజమైన కారణాలు ఏంటి? పూర్తిగా వ్యక్తిగతం. నేను ఈ యొక్క ఏ పరిస్థితుల్లోనే అయితే నేను రాజకీయ జీవితంలో నేను ప్రవేశించానో అప్పటి పరిస్థితులు వేరే, ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే. ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను ఒక రాజ్యసభ సభ్యుడిగా అటు రాష్ట్రానికి కానీ, ఒక పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీగా పార్టీకి కానీ న్యాయం చెయ్యలేను అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి నాకన్నా ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నా ప్లేస్లో రాజ్యసభకు కానీ వస్తే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, దేశానికి ఉపయోగపడతారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో నా యొక్క అశక్తత, నేను చెయ్యలేను, నేను న్యాయం చెయ్యలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను. ఎవరి మీద కోపం లేదు, ఎటువంటి ప్రెషరు లేదు, ఎటువంటి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఈ యొక్క పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఒక్కొక్కరు మా పార్టీకి ఇప్పుడు నేను ఇంకా కూడా రేపు రిజిగ్నేషన్ సబ్మిట్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఇంకా కూడా సభ్యుడిని, రాజ్యసభకు మాత్రమే రాజీనామా చేశాను. 11 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. 11 మంది శాసనసభ్యులతో నేను చేసినటువంటి రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుందే కానీ వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందదు. ఈ విషయం అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ నా ప్లేస్లో ఇంకొకరిని పంపించలేదు. కూటమిలో అది వాళ్ళకి నిర్ణయం. అది తెలుగుదేశంకి వెళ్తుందా, బీజేపీకి వెళ్తుందా, జనసేనకు వెళ్తుందా, ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళ ఇష్టం.